భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసానికి పోటెత్తిన వరద నీరు కిన్నెరసాని ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం 400.30 అడుగులకు చేరింది. అగువ నుండి ఆళ్లపల్లి గుండాల చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో ఇన్ఫ్లో 20,000 క్యూసెక్ల వరద నీరు కిన్నెరసాని డ్యాంలోకి వచ్చి చేరుతోంది. వరద ఉధృతి మరింతగా పెరిగితే కిన్నెరసాని డ్యాం అధికారులు డ్యాం గేట్లు ఎత్తుతామని కూడా తెలిపారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు సూచించారు. గత 3 రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాల వల్ల కిన్నెరసాని డ్యాంలో వాటర్ ఇన్ఫ్లోస్ పెరగడం వల్ల వాటర్ లెవెల్ పెరగడం జరుగుతున్నది. 397.5 నుంచి 400.3 ప్రస్తుతానికి రావడం జరిగింది. సో మనకు దాదాపు 6.6 MCFT అంటే 6.6 TMC వాటర్ ఉంది. సో ఇప్పుడు మన రాబోయే వాటర్ పైన ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో వర్షపాతం చూసుకుంటూ ఈ రోజు రాత్రికైనా రేపు మార్నింగ్ కన్నా ఒక లిఫ్ట్ అనేది చేయడం జరుగుతున్నది. ఓకే, థ్యాంక్ యూ.